సంధ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఏడు బాబు ఫోన్ చూసి అంత కంగారు పడతాండ్రు? లక్ష్మి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తున్నారు. పెద్దాన్ని కంగారు పడతాడేమోరా, ఫోన్ లిఫ్ట్ చేయి. ఫోన్ లిఫ్ట్ చేస్తాను మావయ్య, కానీ ఆయన నా కూతురు ఎక్కడ అని అడిగితే తనకి నేనేమని సమాధానం చెప్పను? అవునరా, సమాధానం చెప్పలేవు. కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆయన ఎంత కంగారు పడతారో ఒకసారి ఆలోచించు. ఏరు బాబు, పెద్ద ఆయన కదా, ఆయన కంగారు పడకుండా ఏటైనా చెప్పు బాబు. హలో మావయ్య గారు. అల్లుడు గారు బాగున్నారా? మావయ్య గారు బాగున్నాను, మీరెలా ఉన్నారు? మాకేంటి బాబు, మేం బ్రహ్మాండంగా ఉన్నాం. అయ్యో అల్లుడు గారు, మీరేమైనా పనిలో ఉన్నారా బాబు? పర్లేదు మావయ్య, చెప్పండి. మా కనకం గుర్తొచ్చింది బాబు. దాంతో మాట్లాడి చాలా రోజులైంది బాబు. ఈ మధ్య తను కూడా ఫోన్ చేయడం తగ్గించేసింది. మీరు కూడా ఏవో పనుల్లో ఉంటారని మేము తక్కువ ఫోన్ చేస్తున్నాం. అల్లుడు గారు, చెప్పండి మావయ్య గారు, వింటున్నాను. ఒక్కసారి లక్ష్మి ఉంటే పిలవండి అల్లుడు గారు, మాట్లాడతాను. అల్లుడు గారు. మావయ్య గారు, అది లక్ష్మి. అల్లుడు గారు, మీరేమైనా బయట ఉన్నారా? అమ్మాయి మీ పక్కన లేదా? అవును మావయ్య గారు. సర్లేండి అల్లుడు గారు. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను. కనకం పాస్పోర్ట్ ఏదో పోయిందంట కదా, ఎస్ఐ గారు ఇంటికి వచ్చారు. ఇంటికి వెళ్ళాక లక్ష్మికి చెప్పండి, నీ పాస్పోర్ట్ పోయిందానికి ఎస్ఐ గారు ఇంటికి వచ్చేశారు, పాస్పోర్ట్ వచ్చేస్తుందని చెప్పండి అల్లుడు గారు. అలాగే మావయ్య గారు. సరే అల్లుడు గారు, మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. నేను మీ సమయాన్ని వృధా చేసిన